హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. స్వదేశీ ఉత్పత్తులనే కొనండి, అమ్మండి, వినియోగించండి. ప్రధాని మోడీ పిలుపు. జీఎస్టీ వల్ల సేవింగ్స్ పెరుగుతాయి, అందువల్ల సమాజంలోని ప్రతి వర్గం ప్రయోజనం పొందుతుంది. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దేశాన్ని ఆర్థికంగా ఏకం చేసిన జీఎస్టీ. సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా. 41,000 మంది శాశ్వత ఉద్యోగులకు 819 కోట్ల బోనస్. ఒక్కొక్క కార్మికుడికి బోనస్గా 1,95,610. 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూపాయలు 5,500. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ను దీపావళికి పంపిణీ. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటాం. జీఎస్టీ మార్పు వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్న ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక. ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఎవరికి ఏ కష్టం వచ్చినా రావచ్చు. న్యాయ సహాయం కోసం నిపుణులైన న్యాయవాదులున్నారు. కేటీఆర్ను కలిసిన RRR బాధిత రైతులు. నల్గొండ, సూర్యాపేట, గజ్వేలు, సంగారెడ్డి నుంచి పెద్ద ఎత్తున రాక. ప్రభుత్వం పెద్దలు ముఖం చాటేస్తున్న తీరుపై మండిపాటు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టిన కేటీఆర్. మానసికంగా సన్నద్ధమైన 20 నేతలు. దానం, కడియం రాజీనామాకు సిద్ధం. దసరా తర్వాత నిర్ణయం ప్రకటించే ఛాన్స్. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సమయం కోరిన నేతలు. అడిగిన గడువు ముగిసినా ఇంకా రాని సమాధానం. ఫిరాయింపుల చట్టంతో వేటు తప్పదని హెచ్చరించిన న్యాయ నిపుణులు. నిబంధనల ప్రకారం సుప్రీం వ్యవహరిస్తుందని తేల్చిన సలహాదారులు. బీఆర్ఎస్ నుంచి గెలిచి లోక్సభకు పోటీ చేసిన దానం నాగేందర్. కుమార్తె కావ్య కోసం ప్రచారం నిర్వహించిన కడియం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశిస్తున్న దానం. నో చెప్పిన సీఎం రేవంత్. పీసీసీ చీఫ్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనన్న కడియం. కాటన్ దోపిడీకి కళ్లెం. పత్తి కొనుగోళ్లపై పగడ్బందీ నిఘా. పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCCI కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కపాస్ కిసాన్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అక్రమాలు అడ్డుకోవచ్చని CCCI భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరానికి సగటున 8 క్వింటాల చొప్పున సుమారు 36.50 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతులు మోసాలకు గురి కాకుండా ముందస్తు చర్యలు చేపడుతుంది. నిర్దేశిత సమయంలో భూసేకరణ, పరిహారం పంపిణీ పూర్తి చేయాలి. అభివృద్ధి కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీ. అమరావతి, మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ హైవే. భూసేకరణ పెండింగ్ కేసుల సత్వర పరిష్కారాన్ని కృషి చేయాలి. భూసేకరణ, పరిహారం పంపిణీలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై వేటు. సత్వర అనుమతుల కోసం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్లతో త్వరలో భేటీ. జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.